ఒకప్పుడు హీరోయిన్గా సత్తా చాటిన రేణు దేశాయ్ ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆ మధ్య రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక పాత్ర పోషించి మెప్పించింది. ఇక ఆ తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అందరినీ దృష్టిని ఆకర్షిస్తుంది. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది చేసే కామెంట్స్ చాలా వింతగా ఉంటాయి. పదే పదే రేణు దేశాయ్ని వేధించాలనే ఆ కామెంట్లు కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ హోమం గురించి చెప్పింది. తానే తన చేతుల్లో ప్రసాదం చేయాలని, ఇలా ప్రత్యేక పూజలు చేసేటప్పుడు తన చేతుల్లో ప్రసాదం చేయటం అంటే నాకు ఎంతో ఇష్టమని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇలా తన గురించి ఏదో చెబుతూ వేసిన పోస్ట్ మీద కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ సందర్భం అనవసరమైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఒక నెటిజన్ రేణు దేశాయ్ గురించి మాట్లాడుతూ, వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఆయన విలువ మీకు తెలిసింది. ఏదేమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు. చాలు వదినా, మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదినా అని ఒక ఫ్యాన్స్ కామెంట్ పెట్టారు. ఇన్నాళ్లకి విడాకులపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్ అసలు విషయం బయటపెట్టింది. దానికి రేణు దేశాయ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా అనేవారు కాదు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయవద్దు ఇలాంటి కామెంట్లు పెట్టి అని దండం పెట్టేశారు. సూపర్ అమ్మా, మీరు అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారు అని ఇంకో మహానుభావుడు కామెంట్ చేశాడు. ఆ కామెంట్ రేణు దేశాయ్కి ఫైర్ అయ్యింది. అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థం ఏంటి? నాకు నా సొంత లైఫ్ ఉండదా? మీరు ఇలాంటి కామెంట్లు పెట్టి నన్ను బాధపెడుతున్నారు అని రేణు దేశాయ్ వేదన వ్యక్తం చేసింది.